ఆ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. మంత్రి కాని మంత్రి కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్లేందుకు అవకాశం. ఇలా కీలక పదవిలో ఉన్న ఆయనకు మాత్రం జిల్లా ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉందట. పీసీసీ అధ్యక్షుడితోనూ అంటీ ముట్టినట్టుగా ఉంటారట. పొద్దుటూరు సీతయ్యకు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఎందుకు? ఆయన తీరుతో కేడర్లో అసంతృప్తికి రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కని భావిస్తున్నారు. ఇక్కడ మంత్రి పదవి లేకున్నా ఆయనే మంత్రి కాని మంత్రుల వ్యవహారాల్ని నడిపిస్తున్నారట. ప్రభుత్వం సైతం సీనియారిటీని గుర్తించి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించే పవర్ వచ్చేసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలిచ్చారు. అలా అన్ని విధాలా పాజిటివిటీతో ఆయన జిల్లాపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నా లోకల్ ఎమ్మెల్యేలు మాత్రం అంతొద్దమ్మా అన్నట్లు ఉంటున్నారట. పైకి ఆల్ ఈజ్ వెల్ అనేలా కనిపిస్తున్నా ఇంటర్నల్ గా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సుదర్శన్ రెడ్డికి పొసగడం లేదన్న గుసగుసలు ఉన్నాయి. పైకి ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలని ఎవరికి వారు ప్రయత్నిస్తూ ఉండటం విభేదాలకు కారణమవుతోందంటున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి మహేష్ గౌడ్ కారణమన్న ప్రచారంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. డీసీసీబీ చైర్మన్ ఎంపికలోనూ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదట. ఎవరికి వారే తన మనిషికే పదవి దక్కించుకోవాలని పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా సుదర్శన్ రెడ్డి అంటీ ముట్టనట్టు ఉంటున్నారట. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యవహారాలకు తాను దూరంగా ఉంటున్నానని, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా అలాగే ఉండాలని చెబుతూ ఉండటం కొందరికి నచ్చటం లేదంటున్నారు. ఆయన తీరుపై ఇటు నియోజకవర్గం కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారట. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారంతో కూడా సుదర్శన్ రెడ్డికి గ్యాప్ ఉన్నట్టు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టించడంలో సుదర్శన్ రెడ్డి పాత్ర ఉందని, ఈ కారణంగా పోచారంతో గ్యాప్ పెరిగిందన్న ప్రచారం హస్తం వర్గాల్లో ఉంది. బాల్కొండ, ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం పెద్దాయనతో వేగలేకపోతున్నామంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం అక్కడి ఇన్ఛార్జ్ వినయ్కి మింగుడు పడ్డం లేదంటున్నారు. బాల్కొండలో సునీల్ సైతం కొద్ది రోజులుగా సుదర్శన్ రెడ్డికి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలతో పెద్దగా తేడా లేకున్నా మాకు మేమే మీకు మీరు అంటున్నారట వాళ్ళిద్దరు. ఇలా ఎవరికి వారే ఉంటూ ఉండడంతో ప్రభుత్వ సలహాదారుకు జిల్లాపై పట్టు దొరకటం లేదట. మంత్రి కాని మంత్రిగా చలామణి అవుతున్నా ఆశించిన స్థాయిలో నిధులు తేవటంలో విఫలమవుతున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముక్కుసూటితనంతో పాటు రైస్ మిల్లర్ల సీఎంఆర్ వ్యవహారంలోనూ కఠినంగా ఉండటం జిల్లా ఎమ్మెల్యేలకు నచ్చటం లేదనే టాక్ నడుస్తోంది. ఈ వైఖరి రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తుందో చూడాలంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇది వాల్ట్ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.